నిజాంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయ సన్నిధిలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో భక్తజన సందోహంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుస్వామి బ్రహ్మశ్రీ బాలు కృష్ణమూర్తి మార్గదర్శకత్వంలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. ఆలయం మొత్తం స్వామియే శరణమయ్యప్ప అనే నినాదాలతో మారుమోగింది. అనంతరం గురుస్వామి రామచంద్రం నేతృత్వంలో 18వ పడిపూజ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు చేసి భజన సంకీర్తనలతో భక్తులు పాల్గొన్నారు. నైవేద్యాల సమర్పణ అనంతరం స్వామివారికి మంగళ హారతి అందించగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న దర్శనార్థం అన్నదాత కార్యక్రమాన్ని శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. భక్తుల ఆటపాటల మధ్య స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ వేడుకలలో గురుస్వాములు రంజిత్ గౌడ్, బాలకృష్ణ, నాయని వెంకటేశం, యాదగౌడ్, దేశెట్టి సిద్ధరాములు, కన్యస్వామి, పంజ విజయ్ కుమార్, అందె కొండలరెడ్డి, బాలరెడ్డి, రాజిరెడ్డి, తిరుపతి రెడ్డి, ధనుంజయ, పరశురాములు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. శాస్తా పాలాభిషేకం శాస్తా సన్నిధిలో అభిషేకం శాస్తా సన్నిధిలో అభిషేకం శాస్తా సన్నిధిలో ఈరోజు నూతనంగా అయ్యప్ప స్వామి దేవాలయం కట్టుకుని నిజాంపేట గ్రామంలో 18వ మహాపడిపూజ రామచంద్ర స్వామి పడిపూజ ఇక్కడ జరిగింది. అలానే ఇక్కడికి భక్తులు, అయ్యప్ప భక్తులు, స్వాములు, సివిల్ స్వాములు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ అయ్యప్ప స్వామి కృప వలన రాబోయే కొద్ది రోజుల్లో ఈ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం కావాలని ఆ అయ్యప్ప స్వామిని మనసారా ప్రార్థిస్తూ అందరికీ ఆ అయ్యప్ప ఆశీస్సులు, అనుగ్రహాలు ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని మనసారా కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు ఈరోజు నూతన అయ్యప్ప విగ్రహ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా 18వ మహాపడిపూజ రామచంద్ర గురుస్వామి గారి 18వ పడిపూజ మరియు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఆ హరిహరపుత్ర అయ్యప్ప కృపా కటాక్షాలు మండల ప్రజలపైన, రాష్ట్ర ప్రజలపైన సుభిక్షంగా ఉండి పాడి పంటలు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయానికి దాతలు, ఇప్పటివరకు సహకరించిన దాతలు, భవిష్యత్తులో సహకరించే దాతలందరికీ మనస్ఫూర్తిగా ఆ హరిహర అయ్యప్ప శుభాభినందనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.